ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ జరుగుతుంది. సెక్రటేరియట్లో జరుగుతున్న భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్ మొదలు, ధరణి కమిటీ సిఫారసులు, 2 యూనివర్సిటీలకు కొత్త పేరు పెట్టడం, వరద సహాయక చర్యలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కులగణన, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి కీలక అంశాలపై కేబినెట్ భేటీలో డిస్కస్ చేస్తున్నారు. ఎజెండాలు ఎక్కువగా ఉండడంతో ఈ భేటీ కూడా సుదీర్ఘంగా కొనసాగే ఛాన్స్ ఉంది. హైడ్రాకు ఆర్డినెన్స్, బీసీ కులగణనపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ తెలుగు వర్సిటీకి ప్రముఖ కవి, రచయిత సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెడతామని ఇప్పటికే ప్రకటించారు సీఎం. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించింది. వీటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. రైట్, ఇక కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ఎజెండా ఏంటి? అనిల్, రాష్ట్ర సచివాలయంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. కొద్దిసేపటి క్రితమే భేటీ అయింది. అయితే ఈ భేటీకి సంబంధించి చాలా ప్రాధాన్యతనే సంతరించుకునేది చెప్పొచ్చు. కీలకమైనటువంటి అంశాల మీద ఇవాళ ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నది. అయితే ప్రధానంగా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో ఈ హైడ్రాకు సంబంధించి ప్రాధాన్య అంశాలలో ఈ హైడ్రా కూడా ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ హైడ్రాకు సంబంధించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. తర్వాత దీనికి చట్టబద్ధతకు సంబంధించిన దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. సో ఇప్పటికే దీని మీద రాజకీయ పార్టీలు ఒకలాగా మాట్లాడడం, తర్వాత దీని మీద ఆల్రెడీ హైకోర్టు కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను మరింత పవర్ఫుల్గా చేయాలన్నా, హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి ఈ పవర్స్ ఇవ్వాలన్నా అసలు ఏం చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి దానికి పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాలకు సంబంధించిన దాని మీద హైడ్రాకు అప్పగించాలి. ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక హైడ్రాకు సంబంధించి మరో అంశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. హైడ్రా సంబంధించి సపరేట్గా దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి కొంత ఈ ఉద్యోగాలకు సంబంధించి కొంత ఉద్యోగస్తులు కూడా అవసరం. సో ఈ హైడ్రాకు ఏదైతే జిహెచ్ఎంసీ, తర్వాత హెచ్ఎండిఏ, ఇరిగేషన్ ఇట్లాంటి శాఖలకు సంబంధించి కొంతమంది అధికారులను డిప్యూటేషన్ మీద హైడ్రాకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్లో దీని మీద కూడా కొంత చర్చించి ఈ ఏ శాఖ నుంచి ఎంతమందిని హైడ్రాకు పంపించవచ్చు అనే దాని మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇప్పటికే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత హెల్త్ కార్డులకు సంబంధించి 2 కూడా అక్టోబర్ నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ ఇప్పటికే దీని మీద మంత్రివర్గ ఉపసంఘం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత కొంతమంది అధికారులు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి అధ్యయనం కూడా చేసి వచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లుంటే బాగుంటుంది, సో ఇప్పటి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎట్లాంటి విధి విధానాలు ఉన్నాయి, సో ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా స్టడీ చేశారు. కాబట్టి దీని మీద చర్చించి ఇక అక్టోబర్ నుంచే ఇస్తామన్నారు. కాబట్టి ఈ హెల్త్ కార్డ్స్, తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దాని మీద ఈ విధి విధానాల మీద చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. కొత్త ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. కొత్తగా తీసుకున్న వాళ్ళు కొందరైతే ఇప్పుడే ఆల్రెడీ ఉన్న దాంట్లో కొంతమంది సభ్యులను యాడ్ చేయాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఈ కొత్తగా యాడ్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఇక కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా దీని మీద చర్చించి దీని మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయము, ఆ విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక రైతు భరోసాకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించి వాటి మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పంటలకు సంబంధించి రైతు బీమా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే దీని మీద అభిప్రాయ సేకరణ కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ అభిప్రాయ సేకరణ సేకరించారు. తర్వాత మరికొన్ని జిల్లాలు కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవాల్సి ఉన్నది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా అనేది మరి రైతులకు, కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే వీటితో పాటు ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు వచ్చాయి. ఈ వరదల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. సో ప్రభుత్వ లెక్కల ప్రకారం
10,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. మరి ఈ 10,000 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి ఎంతో కొంత సహకారం అవ్వాలి, ఆ నష్టపరిహారాన్ని కేంద్రం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే లేఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఈ రాష్ట్ర క్యాబినెట్లో దీని మీద మంత్రివర్గం నిర్ణయం తీసుకుని దీని మీద ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రాన్ని కూడా పంపే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇప్పటికే సెక్రటరియట్లో బాహుబలి గేటు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎట్లా ఉంటుంది అనేది బయటకైతే చెప్పలేరు. సో దీని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి ఈ నమూనాకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 9న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి డిసెంబర్ 9 లోపు ఈ విగ్రహం కూడా పూర్తి కావాలి కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఆ నమూనాను తయారు చేసే అంశం పైన కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.